హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు హ్యాపీగా ఫాదర్స్ డే జరుపుకోవాలి. దాని గురించి నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా దీనికి సంబంధించి నా ఫ్రెండ్ కథ, నా స్నేహితుడి కథ మీతో చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ పేరు శంకర్ పాపం బాగానే చదువుకున్నాడు. ఇక్కడే ప్రైవేట్ ఉద్యోగాన్ని చేరాడు. 20,000 జీతం సంపాదిస్తున్నాడు నెలకి. సో దాంతో ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2 ఆడపిల్లలకు జన్మనిచ్చాడు. అలా సాగిపోతుంది జీవితం. సంవత్సరం క్రితం అతని చిన్న బిడ్డకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే తనైతే యాక్టివ్గానే ఉంది. బట్ హాస్పిటల్ వాళ్ళు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, స్కిన్ అనేది రెడ్ అవుతుంది, ఏదో రీజన్స్ చెప్పి 1,20,000 బిల్ వేశారు. అది కాస్త అతను అప్పు తీసుకొని వచ్చి కట్టాల్సిన పరిస్థితి. అతని దగ్గర లీవ్. సో లవ్ మ్యారేజ్ కాబట్టి అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. సో అది పాపం 1,20,000 రూపాయలు నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అడిగి అడ్జస్ట్ చేసి కట్టేశాడు. తర్వాత అలాగే సాగిపోతున్నప్పుడు కొద్ది రోజులకి నా ఫ్రెండ్ తను ఒక పని మీద బయటికి వెళ్తుంటే రోడ్డు మీద తను బైక్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇంకో బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ నా ఫ్రెండ్ వెనక టైర్ని ఇంకొక ఎదురుగా వచ్చే బైక్ ఉన్నది కదా, టర్నింగ్ మించి అతడి ముందు టైర్ తోటి నా ఫ్రెండ్ వెనక టైర్ని గుద్దేశాడు. దానివల్ల దురదృష్టవశాత్తు నా ఫ్రెండ్ మరణించాడు. గుద్దిన వ్యక్తికి ఏమీ కాలేదు. వాడెందుకు నా ఫ్రెండ్ వెనక టైర్ని వాడి బైక్ ముందు టైర్తో గుద్దేశాడు. సో నా ఫ్రెండ్ స్కిడ్ అయి పడిపోయాడు. డివైడర్ తాకడం వల్ల చనిపోయాడు. కానీ గుద్దిన వాడికి ఏం కాలేదు. సో మరి తర్వాత ఏమైంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఏమైంది? 304A ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్కి కేవలం 2 సంవత్సరాల శిక్ష మాత్రమే ఉంది. అది కూడా స్టేషన్ బెయిల్. అంటే కూతినందుకు ఎటువంటి రిమాండ్కి వెళ్ళడం లేదు, ఎటువంటి బెయిల్ అవసరం లేదు. స్టేషన్లో జస్ట్ 41 CRPC నోటీస్ తీసుకొని వెళ్తున్నాడు. బండి కూడా కోర్టు నుంచి క్లియర్ తీసుకొచ్చి బండి కూడా తీసుకెళ్ళాడు. వానికి ఏం కాలేదు, బండికి ఏం కాలేదు. కేసు కూడా 2 years పనిష్మెంట్. అది కూడా 6 months నుంచి 2 years పడవచ్చు. లేదంటే లాయర్లు డబ్బులు తీసుకొని దానికి కూడా ప్రూవ్ కాకుండా చేయవచ్చు. ఇప్పుడు వచ్చే జూలై 1 నుంచి వచ్చే కొత్త చట్టాల ప్రకారం 106 Class 1 BNS భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో కొత్త చట్టాలన్న ప్రకారం ఏంటంటే 5 years ఇంప్రిజన్మెంట్ అంటే 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్ ఎంత అనేది సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. అది ఇంకా క్లారిటీ లేదు. ఇటీవల చాలామంది డ్రైవర్స్ రోడ్ల మీదకి వచ్చి దీని గురించి ధర్నాలు చేశారు. అప్పుడు ఏంటంటే ఫైన్ అనేది 10 lakhs అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ చెప్పింది. సో ఫైన్ కట్టలేక 7 years ఇంప్రిజన్మెంట్ అంది. 7 years ఇంప్రిజన్మెంట్ తప్పాలి మరియు ఫైన్ కట్టొద్దు అనే విషయంతో సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం వల్ల సుప్రీంకోర్టులో అది ఇంకా నడుస్తుంది. ఫైన్ అనేది డిసైడ్ అవ్వలేదు. సో కొన్ని కేసెస్లో ఏంటంటే ఓనర్ నడుపుతూ ఉంటాడు, వెహికల్ లారీ నడుపుతుంటాడు ఓనర్. సో ఏం చేస్తాడు? ఒకరిని గుద్దేసి చంపేస్తాడు. వెంటనే లారీ వదిలేసి లేదంటే కారు వదిలేసి లేదంటే వెహికల్ వదిలేసి పారిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే గుద్దిన పర్సన్ ఒకడు ఉంటాడు, సరెండర్ అయ్యే పర్సన్ ఇంకో ఉంటాడు. సరెండర్ ఎవరిని? ఒక 60 సంవత్సరాలు దాటినోడిని, ముసలోడిని, అట్లాంటి పర్సన్ తీసుకొచ్చి వీడే సార్ గుద్దింది లారీ అని అప్పచెప్తాడు. ఎందుకంటే వానికి ఏం కాకుండా ఓనర్ నేను చూసుకుంటాను, నువ్వు కేసులో ఉండు, నీకు ఇంత సమయం అమౌంట్ ఇస్తాను, లేదంటే నీకు ఆఫర్ చేస్తాను అనడం వల్ల వాడు నేనే గుద్దాను సార్ అని ఒప్పుకొని ఆ కేసులో నిందితుడిగా అవుతాడు. సో దానికి చెక్ పెట్టేందుకు కొత్త చట్టాల్లో 106 Class 1 దీని ప్రకారం ఒకవేళ ఎవరినైనా గుద్ది వెళ్ళిపోతే, రోడ్ పైన హిట్ అండ్ రన్ గుద్ది పారిపోతే, ఆ మనిషి చనిపోయినప్పుడు అతడికి 10 సంవత్సరాల జైలు శిక్ష
మరియు ఫైన్ పడే అవకాశం ఉంది. లేదు గుద్దిన వెంటనే వాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లయితేనేమో మొదటిది వర్తిస్తుంది, గుద్ది పారిపోతే రెండవది వర్తిస్తుంది. సో పాతదాన్ని చెక్ పెట్టేందుకు కొత్త చట్టంలో తీసుకొచ్చాడు. సో ఇది అనదర్ సబ్జెక్ట్. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బిఎన్ఎస్ అంటే ఏంది, బిఎన్ఎస్ఎస్ అంటే ఏంది, బిఎస్ఏ అంటే ఏంది. కొత్త చట్టాలు జూలై 1 నుంచి వస్తున్నాయి, దాని గురించి మనం ఇంకో వీడియో చేసుకుందాం. సో బండికి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు. పోనీ గుద్దినవాడు ఏదైనా కంపెన్సేషన్ ఇస్తాడా, కంపెన్సేషన్ ఇవ్వలేదు. సో నా ఫ్రెండ్ యొక్క కుటుంబం రోడ్డు పాలైంది, పిల్లలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ చదువులు మిగతావి అంత శూన్యం. సో నా ఫ్రెండ్ భార్య కూడా పాపం ఒక 8,000 ఒక షాప్లో పనిచేస్తుంది. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మొదటిగా నా ఫ్రెండ్ చేసిన తప్పు ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఈహెచ్ఎస్ లేదంటే భద్రత లేదంటే ఆరోగ్య భద్రత సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. లేదు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ కంపెనీ తరఫు నుంచి చేస్తుంది. 3 కార్పొరేట్ ఆర్గనైజేషన్లో, కార్పొరేట్ సంస్థల్లో లేదంటే పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళకి, లేబర్స్కి అంటే కార్మికులకి ఈఎస్ఐ అనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయబడుతుంది. కానీ చిన్న చితక పని చేసుకునే వారికి, ఓకేనా, చిన్న చితక పని చేసుకునే వారికి, బిజినెస్ ఉన్న వారికి, సో ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయకపోతే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ టైంలో, ఇట్లాంటి సమయాల్లో ప్రతి చిన్న విషయానికి మనం ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే మినిమం అడ్మిట్ చేసుకుంటే కనుక 20,000 పైన, అది మేబీ ఒక చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది అని అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇంకేదైనా ప్రాబ్లం బట్టి వేలలో కాదు లక్షల్లో ఖర్చు అవుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఎంత అవుతుంది, మనం తీసుకోవచ్చా? కంపల్సరీ తీసుకోవచ్చు. సుమారుగా మనకు మార్కెట్లో 12,000 నుంచి 18,000 లోపు ఫ్యామిలీ మొత్తానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఫ్యామిలీ నా 4 మెంబర్స్, మన పిల్లలు, మనం. సో ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా అడ్మిట్ చేసుకుంటే మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. సో ఇది చాలా చిన్న సిటీస్లో, చిన్న పట్టణాలు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. హాస్పిటల్లో ఆ సౌకర్యం అనేది ఉంటుంది. సో సంవత్సరానికి యావరేజ్ 15,000 వేసుకున్నాము. సంవత్సరంలో 15,000 అది పెద్ద విషయం కాకపోవచ్చు, ఎందుకంటే నెలకు 1,000-1,200 అట్లా పడుతుంటుంది. సో అంటే చిన్న తరహా ఉద్యోగస్తులకి అది కష్టమైనా కానీ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం అనుకోకుండా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని ఒక్కసారి అడ్మిట్ అయితే మినిమం వాడు ₹1,00,000 వేస్తాడు. ఆ ₹1,00,000 మనం ఎన్ని సంవత్సరాలు కట్టవచ్చు? 15,000 అట్లా 6 సార్లు 14 90. సో దాదాపుగా ఒక 6-7 టైమ్స్ మనం కడితే కానీ, ఒక 7 years కడితే కానీ మనకు అంత అమౌంట్ రాదు. సో అదే కాకపోవచ్చు, మన హెల్త్ ఇష్యూస్ మేబీ ఇంకేదైనా కావచ్చు. సో కొంతమందికి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, వాళ్ళకి కానీ ఇంకేదైనా సడన్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం. ఓకే, రెండవది, నా మిత్రుడు రాజు చేసిన తప్పు బైక్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న కాలంలో బైక్ ఇన్సూరెన్స్ యావరేజ్గా ఒక 1,500 అవుతుంది. సో అట్లీస్ట్ కార్ ఇన్సూరెన్స్ మేబీ ఒక 12,000-15,000 లోపు అవ్వచ్చు. సో మనం అదే పెద్దగా అమౌంట్గా చూస్తే కనుక రాజు అదే చేశాడు. 1,500 అవసరమా అనుకుని కట్టలేదు, కానీ తాను ఇన్సూరెన్స్ అనేది లాస్ అయ్యాడు. ఒకవేళ అదే 1,500 లేదంటే వెహికల్ ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఏమవుతుండే,
ఇప్పుడు అది MACT మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్. ఆ కోర్టులో మనం కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే దాదాపుగా అతనికి 15 నుంచి 20 లక్షల పైన వచ్చేది. ఎందుకు అనంటే తను ఇప్పటి వయసు ఎంత, ఇప్పుడు సంపాదించేది నెలకెంత సంపాదిస్తున్నాడు, అతని కుటుంబం ఎంతమంది అతని మీద డిపెండ్ అయి ఉన్నారు, ఇట్లాంటి విషయాలను కోర్టు చూసుకొని మనకనేది ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ద్వారా ఇప్పిస్తుంది. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు బైక్ లేదంటే కార్ లేదంటే వాళ్ళ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయించాలి. ఓకేనా ఫ్రెండ్స్. మూడవది, నా ఫ్రెండ్ చేసిన మూడవ తప్పు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చేయించలేదు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని అంటే ఇప్పుడు చాలా రకాలైనటువంటి కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ చేయించిన ఒక వ్యక్తికి రిస్క్ జరిగితే ఎనీ కైండ్ ఆఫ్ డెత్, అంటే రిస్క్ అనేది ఏ విధంగా జరిగినా, యాక్సిడెంటల్ లేదంటే హెల్త్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ సూసైడ్, అంటే ఆత్మహత్య చేసుకున్నా సరే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. కాకపోతే చాలా రకాలైనటువంటి కంపెనీలు ఖచ్చితంగా 1 ఇయర్ అయిన తర్వాత మాత్రమే ఈ సూసైడ్ అనేది కవర్ అవుతుంది. సో అది గమనించాలి. ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలామంది ₹1,00,00,000 ఒక యావరేజ్గా మనం ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక చూసుకుంటే నెలకి సపోజ్ యావరేజ్గా ఒక కంపెనీ అంటే 1,500 నుంచి ₹2,000 నెలకి కట్టాల్సి ఉంటుంది. అంటే కొన్ని కంపెనీలు మంత్లీ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఇయర్లీ ఉన్నాయి, ఇంకొన్ని కంపెనీస్ అంటే అప్ టు 12 ఇయర్స్ వరకు కడితే 75 ఇయర్స్ వరకు 70 ఇయర్స్ వరకు కూడా కవర్ అయ్యేటట్లు ఉన్నాయి. అంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేది మీరు ఇన్సూరెన్స్ డెకో లేదంటే పాలసీ బజార్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీ వయసును బట్టి, మీ ఇన్కమ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. 5 ఇయర్సా, 7 ఇయర్సా, 12 ఇయర్సా, 60 ఇయర్స్ వరకు. టర్మ్ డ్యూరేషన్ ఎన్ని రోజులు కడుతున్నాం, ఎన్ని సంవత్సరాలు కడుతున్నాం అనేది మీరు చూసుకోవచ్చు. మళ్ళీ రీఫండబులా కాదా? రీఫండబుల్ అంటే మనం కట్టిన అమౌంట్ తిరిగి వస్తుంది. కొన్ని కంపెనీలు మనం ఎంత కడుతున్నామో 60 ఇయర్స్ తర్వాత మనకు అది తిరిగిస్తున్నాయి. అది అమౌంట్ తిరిగి ఇచ్చినా సరే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అప్ టు 70 ఇయర్స్ 80 ఇయర్స్ వరకు కవర్ అయ్యేటట్లు చూస్తున్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా చేస్తున్నాయి, యూలిప్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ, ఈ 3 కూడా ఒకే ప్లాన్లో ఇస్తున్నాయి. సో కాకపోతే యాన్యువల్ ఛార్జెస్ అనేది అంటే ఏదైతే సంవత్సరం మనం కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ ఉంటుందో అది హైగా ఉంటుంది. మినిమం ఒక 50,000 40,000 పైన ఉంటుంది. సో మీరు అది చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ పాలసీ బజార్లో లేదంటే ఇన్సూరెన్స్ డెకోలో మీరు అది సెర్చ్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక కుటుంబ పెద్దని యావరేజ్గా నా వయసులో ఉన్న ఒక కుటుంబ పెద్దని కోల్పోయారంటే ఆ కుటుంబం ఒక వ్యక్తి కాకపోవడం, కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా తర్వాత ఎవరెవరికి ఏ వయసును బట్టి చిన్న వయసుతో సంబంధం లేకుండా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎవరు ఎప్పుడు పోతారో ఎలా పోతారో తెలియదు. రోడ్ యాక్సిడెంట్స్. ఈ కాలంలో ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదు. మనకి ఏదైనా రిస్క్ జరిగినా సరే మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన పిల్లలు రోడ్డు మీద పడకూడదు అంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చేయించాలి. సో మన పిల్లలు మనం లేకపోయినా సరే హ్యాపీగా ఫాదర్స్ డే జరుపుకోవాలి. ఇది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రకాలైనటువంటి ప్లాన్స్ తప్పకుండా చేయించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఇటువంటి విలువైన సమాచారాన్ని మీకు నేను అందించడానికి సిద్ధంగా ఉంటాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.